జూలై 27 శనివారం జరిగే 17వ రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్ షాప్నకు జర్నలిస్టులు రాగలరని ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఏఏఎఫ్ గత 10 ఏళ్లుగా క్రమశిక్షణ, అంకిత భావం, స్వాభిమానంతో న్యాయవాదుల్ని మరియు అన్ని రంగాల్లో మేధావులను సంఘటితం చేస్తూ మన సమయాన్ని, మన నాలెడ్జ్ని, మన ధనాన్ని ఎప్పటికప్పుడు కేటాయిస్తూ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ మరియు నిర్ణయాధికారం కావాలనే గొప్ప సంకల్పంతో మన సామాజిక ఐక్యత దిశగా నిరంతరం నిర్మాణం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లోనూ సామాజిక స్పృహ ఉన్న ఎస్సీ ఎస్టీ సీనియర్ జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. ఏఏఎఫ్ కు మీ మోరల్ సపోర్ట్ ఇవ్వగలరని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేశారు. జూలై 27న వస్తున్న జర్నలిస్టులు మీ పూర్తి వివరాలు జూలై 24 తేదీకి తెలియజేయగలరని ఆయన కోరారు. మరి ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకి అలాగే మరి మీడియా మిత్రులకి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జూలై 27న కాకినాడలో రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్షాప్ ఉంటుంది. మరి జర్నలిస్టులో ఉన్నటువంటి మిత్రులందరూ అంబేద్కర్ మూవ్మెంట్కి మీ వంతు సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే గతంలో కాకినాడలో మరి జర్నలిస్ట్ మ్యూజియం అందరూ వచ్చారు. మరి జూలై 27న 26 జిల్లాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు చాలా అనుభవం కలిగిన వాళ్ళు, సీనియర్లు కూడా చాలామంది ఉన్నారు. మరి మీ వంతు పాత్ర అంబేద్కర్ మూవ్మెంట్కి సపోర్ట్ ఇవ్వాలని. ఎందుకంటే మనం అన్ని రంగాలలో చాలామంది వేలల్లో ఉన్నాం, అందరూ విడిపోయి పనిచేస్తున్నాం. కానీ మన ఐక్యత కోసం అంబేద్కర్ కళలు నిజం కావాలంటే మరి లాయర్లుగా మేము ఏకమవుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. మరి లాయర్లే కాకుండా జ్యుడిషియల్ జడ్జిలు కానీ, గ్రూప్ అధికారులు అందరూ ఏకమవుతున్నారు. మరి ఈ సందర్భంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. జూలై 27 కాకినాడ కదలరండి. మరి ఎవరెవరు ఏ జిల్లా నుంచి వస్తున్నారో ఆ వివరాలు తెలియచేయండి. ఖచ్చితంగా మీరు రాగలరని మరొకసారి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. జై భీమ్. నా పేరు పినిపి వెంకటరామకృష్ణ, అడ్వకేట్, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్.